మరి ఫస్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే అండి. ఒకటి వెల్లక్కాయ గుజ్జు అండి. వెల్లక్కాయ పగలగొట్టి గుజ్జు తీసి మిక్సీలో పట్టాలి. ఓకే. తర్వాత అన్నం, ఓకే. ఈ పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పల్లీలు, పసుపు, ఓకే, కరివేపాకు, ఓకే, మినపప్పు, ఓకే, ఎండుమిర్చి, ఆవాలు, సాల్ట్, నూనె. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్. ఓకే. సో మరి అమ్మ వెలక్కాయతో ఎలా ఈ డిఫరెంట్ రెసిపీ? వెల్లక్కాయ పులిహోర ట్రై చేద్దామని నేనే ట్రై చేస్తాను. ఎవరి దగ్గర నుంచి? లేదు, మీ ఓన్ క్రియేషన్ అంతా. ఓకే అమ్మ. ఇది వెల్లక్కాయతో పచ్చడి చేస్తారు. ఇంకా అవునవును, ఈ గుజ్జులో షుగర్ వేసుకొని కూడా తింటారు. అవును, అది ఉట్టిగా గుజ్జులో చేస్తారు. మీరు రైస్ తో పులిహోర లాగా చేద్దామని ట్రై చేస్తాను. ఓకే అమ్మ, బాగుందండి. సరే అమ్మ, మరి మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ అయినా ప్రాపర్? హైదరాబాద్ అంటే నాన్న వాళ్ళది కృష్ణా జిల్లా జగ్గైపేట, అమ్మ వాళ్ళది కోదాడ నల్లగొండ జిల్లా, అత్తయ్య గారిది కాకినాడ గోదావరి జిల్లా. మేము ఇక్కడ మీ ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబుకి మ్యారేజ్ అయింది, పాపకు మ్యారేజ్ అయింది. సో ఖాళీగా ఉంటున్న టైం ఖాళీగా ఉండి వంటలు అంటే ఇష్టము, వంటలు చేయటం, టీవీ చూసేసి ఇంట్రెస్ట్. సో మా షో చూస్తూ ఉంటారు అనమాట రెగ్యులర్ గా. ఓకే అమ్మా. సరే అమ్మా, ఆయిల్ హీట్ అయినట్టుంది. ఫస్ట్ పల్లీలు ప్లస్ పల్లీలు, పోపు దినుసులు. ఓకే, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఓకే. సో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు? ఓకే. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా? ఇవి ఫ్రై చేశాక ఎండుమిర్చి అవి వేసేసి, ఓకే, ఆ గుజ్జు కూడా ఫ్రై చేసుకొని రైస్ కలపడం. ఓకే. కొంచెం ఎండుమిర్చి మనం అన్నాన్ని బట్టి. ఓకే. మిర్చి, పచ్చిమిర్చి. సో అది మనకి స్పైస్ కి కావాల్సిన అంతే, కారానికి తగ్గట్టు, ఈ పులుపుకి తగ్గట్టు. వెల్లక్కాయ చాలా పుల్లగా ఉంది. అవును. ఎలా అమ్మా, వెల్లక్కాయ అంటే బేసిక్ గా ఫ్రూట్ కదా? వెల్లగా పండు ఉంటుంది. పండు గుజ్జు అయితే ఎర్ర బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కాయదైతేనేమో పచ్చి వెల్లక్కాయ అయితే ఈ కలర్ లో ఉంటుంది. పచ్చిగా ఉన్నదే బాగుంటుంది. వెల్లక్కాయ గుజ్జు. వెల్లక్కాయ అదేంటి, బాయిల్ చేసి తీసుకున్నారా? లేదండి, పచ్చిది మిక్సీ పట్టుకోవాలి. పచ్చి వెల్లక్కాయ పగలు కొట్టేసి దాని గుజ్జు తీసి మిక్సీ పట్టుకోవాలి. ఓకే. అప్పుడు బాగా కలుస్తుంది. సో ఇది మనకి కొంచెం పుల్లగా అలా ఉంటుంది. కొంచెం ఇంగువ వేస్తుంది. ఓకే. కరివేపాకు వేసి, కొంచెం పసుపు వేసి. ఓకే. స్మెల్ బాగా వస్తుందమ్మా, వెల్లక్కాయది అది బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. ఫస్ట్ ఎవరికి పెట్టారమ్మా ఈ ప్రయోగం? మీరు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత? నేను చూసాను, తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పాను. మీ ఫ్రెండ్స్ ట్రై చేశారా? ట్రై చేశారు. ఓకే, నచ్చింది. ఈ ఫ్రెండ్స్ కి చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ చూపిస్తున్నారు. సో మరి మీ హస్బెండ్ గారికి మీరు చేసే కొత్త రకమైన వంటలన్నీ నచ్చుతాయమ్మా? నచ్చుతాయి. ఎప్పుడైనా చేసినప్పుడు ఇది ఏంటి, ఉప్పు లేదు, కారం లేదు, ఇలాంటి వంటలు ఏమైనా చెప్పారా? అస్సలు. పిల్లలు కూడా తింటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా, ఏంటి నేను ఇంత చేస్తుంటే వంటలు పెడుతున్నారు అని? లేదండి, అనిపించదు. మీరు ఏం చేస్తే బాగుంటుందేమో అయితే? బాగానే ఉంటుంది. బాగుంటుంది అంటారు. బాగానే ఉంటుంది. నా ఎడ్యుకేషన్ అంతా కోదాడని నల్గొండ జిల్లా అండి, అక్కడ చదివాను. నేను బిఏ హిస్టరీ. హెచ్ఈపి అని తెలుగు మీడియం ఉండేది అప్పుడు. కోదాడలో మా అమ్మమ్మ గారు అక్కడే కాలేజీ ఉంది, కొండపల్లి రాఘవమ్మ రంగారావు గారు కాలేజ్ అని అక్కడ ఉంది. దాంట్లో చదివాను. 8th నుంచి డిగ్రీ వరకు అక్కడే చదివాను.
సో కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. మీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి. మీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి అందరికి హాయ్. హైదరాబాద్ ఫ్రెండ్స్ అందరికి హైదరాబాద్ ఫ్రెండ్స్ అందరికి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికి హాయ్ అండి. నాకు తెలిసి ఈ పాటికి మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికి తెలుస్తుంది ఎందుకంటే ఇస్తాం కదా కప్తో కొంచెం చూడండి కొత్తగా ట్రై చేశానని. అలాగే నేను కొన్ని మంచి మాటలు చెప్పాలనుకున్నాను. చెప్పండి. పిల్లలకి బర్త్డేలు అవుతాయి కదండి, ఆ బర్త్డేలు అప్పుడు కేక్ కటింగ్లు స్వీట్స్ అవన్నీ నార్మల్, కానీ ఒక మొక్క కొనేసి ఆ మొక్క కుండీలో వేసి ఆ మొక్కకు రోజు నీళ్లు పోయమని చెప్పాలి. అలా అయితే పిల్లలకు కూడా అలా మంచి మొక్కల్ని పెంచడం అలవాటు అవుతుంది. ఆ మొక్కని కొనుక్కోవడమే కాదు, తీసుకోవడమే కాదు, దానికి నీళ్లు పోసి ఒక తులసి మొక్క, ఒక వేప మొక్క ఏదో ఒకటి కొంచెం పెద్దయ్యాక మళ్ళీ కింద పెట్టుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి మ్యారేజ్ డేలు అవి అయితే కేక్ కటింగ్లు ఇవన్నీ నార్మలే, సినిమాలు షికార్లు ఫ్రెండ్స్ అది ఓకే. అలాగే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి ఒక బియ్యం కానీ కందిపప్పు కానీ అలా వాళ్ళకి అవసరమయ్యే దుస్తులు కానీ ఏమన్నా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మన సెలబ్రేషన్స్ లో వాళ్ళ హ్యాపీనెస్ అది కూడా ఒక భాగంగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఖాళీ టైంలో కొంచెం పాటలు వింటాను, అది ఇష్టం, మ్యూజిక్ అది పాటలు వింటాను. అది సో వంటలే కాకుండా ఖాళీ టైం వింటమేనమ్మా పాడటం కూడా ఉంది? పాడతానండి. పాడతారా? మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది, మాట్లాడితేనే చాలా స్వీట్ గా ఉంది. పాడతారంటే ఇంకేంటి, మాకు వంటతో పాటు అది కూడా బెనిఫిట్ అనమాట. ఇది కొంచెం సేపు ఉంటే అన్నంలో కలిపేది. యా, మగ్గించాలా? కొంచెం సేపు మగ్గితే పచ్చివాసన పోతుంది. ఓకే, అది రైస్ బౌల్లోకి వేస్తుందండి. ఓకే, దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే అమ్మా. సో మరి మగ్గిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది. అయిపోయినట్టు ఆయిల్ పైకి. ఓకే, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు, పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు, పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములో నిన్ను మేము నిలిపాము, పూజలందుకోవయ్యా, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ్యా, ఏ భజన పాడినా మొదటి పాట నీకేనయ్యా, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి. చాలా బాగుంది. అయిపోయిందండి, అయిపోయి కూడా అయిపోయింది, అది కూడా అయిపోయింది. అందుకే అసలు మీరు ఎక్కడ టైం చేయకుండా ఒక పక్క పాట పాడుతూ ఒక పక్క చేసేసి వంట చేస్తూ కూడా ఇలా సాంగ్స్ పాడుకుంటూ. మీరు ఇంట్లో అలవాటే, ఇక్కడ కూడా అసలు షోకి వచ్చాము ఇలా కాదు, జస్ట్ ఇంట్లో అలవాటు అంతే. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, అయిపోయింది. దీంట్లో తీసుకొని టేస్ట్ చూద్దాం. వెయిటింగ్ యాక్చువల్ గా అది పుల్లగా ఎలా ఉంటుందా అని చూడటానికి. వెలక్కాయ పులిహోర రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వెలక్కాయ పులిహోర. అంతే, వెలక్కాయ పులిహోర టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెలక్కాయ పులిహోర కావలసిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, ఉడికించిన అన్నం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పసుపు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు. వెలక్కాయ పులిహోర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెలగగుజ్జు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత ఉడికించిన అన్నం వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే, వెలక్కాయ పులిహోర రెడీ.